నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేసినా సరే క్రెడిట్ చోరీ అనే పదంతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. లేదు అంటే నేను తీసుకొచ్చినయే వీళ్ళు తీసుకొచ్చారని చెప్తూ ఉంటారు. కానీ కడప స్టీల్ ప్లాంట్ లో రూటు మార్చి మా ప్రభుత్వ హయాంలోనే మేము అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు వచ్చిందంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదంటే కూటమి ప్రభుత్వ హయాంలో ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నేను పునాది వేసినటువంటివే, నా క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వం చోరీ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్ట్రైట్గా చెప్పేవారు. కానీ కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో నేను అనుమతులు ఇవ్వడంతో వేగంగా పనులు జరగడంతో ఏదో 2 ఏళ్ళు బ్రేక్ వచ్చింది, కానీ అందువల్లే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ని అసలు కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? అంటే మీకు ఎలా ఉంటుందంటే అండి, ప్రజల ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని కళలు ఉంటాయి, డిజైర్స్ అన్నమాట. వాళ్ళు దశాబ్దాల కళ తెలంగాణ ఆకాంక్ష, దశాబ్దాల పోరాటం, ఆకాంక్ష నెరవేరి వాళ్ళకి రాష్ట్రం ఏర్పడింది, విభజన జరిగింది. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మా చిన్నతనంలో 70ల్లో పెద్ద ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అంతా తెలంగాణ ప్రాంతం కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఆ కళ నెరవేరింది. అంటే సుదీర్ఘకాలం పోరాటం అనంతరం వేచి ఉన్న తర్వాత, ఎదురుచూపుల తర్వాత సాకారమైన కళలే. అలాగే విశాఖ రైల్వే జోన్ విషయం కూడా చాలా ఏళ్ళగా ఎప్పటి నుంచో ప్రజలకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా విశాఖ రైల్వే జోను అది రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. విభజన తర్వాత అదొక హామీగా ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ, విభజన హామీ, అది కూడా మొదటి 10 సంవత్సరాల్లో నెరవేరలేదు. తర్వాత మొన్న 24 తర్వాత ఆ కళ కూడా సాకారమైంది. ఇంకోటి అలాంటి బాపతే కడప స్టీల్ ప్లాంట్. ఎప్పటి నుంచో కడపలో కూడా ఆ ఉక్కు ఫ్యాక్టరీ కావాలి, స్టీల్ ప్లాంట్ ఉండాలి అనేటువంటిది ఆ ప్రాంత ప్రజల పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. బాగా వెనకబడిన ప్రాంతం, మనకి కనిపించేదంతా కూడా ఫ్యాక్షన్ లీడర్స్, పెత్తందారులు, బాగా సంపన్నులు కనపడతారు. కానీ అనేక మంది బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆరాటం, వాళ్ళ పోరాటం, బతుకు పోరాటం, వలసలో ఈ వీటి మధ్య సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ లాంటివి వచ్చినాయి కూడా చాలా ఉపాధి లభిస్తుంది. అనేక మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మణి స్టీల్స్ అని చెప్పేసి దానికి 1000 ఎకరాలు కేటాయించి అక్కడ పెద్ద అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. తర్వాత అది అటకెక్కేసింది. దానికి ఇచ్చిన భూములన్నీ వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ వాటిలో లోన్లు గడ్డ తీసేసుకున్నారు. ఆ భూములన్నీ రకరకాలు చేస్తారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018లో బహుశా సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళు మళ్ళీ శంకుస్థాపన పడింది. తర్వాత ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ శంకుస్థాపన చేస్తారు. ఈ జిందాల్లో వాళ్ళది. తర్వాత మళ్ళీ అది ఏమైందో మళ్ళీ అడ్రస్ లేచాను. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న పని ప్రారంభమైంది. శంకుస్థాపన కాదండి, ఆల్రెడీ శంకుస్థాపన ఎప్పుడో జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఇంకో మళ్ళీ కొత్త ఫ్యాక్టరీస్ శంకుస్థాపన చేశారనుకుంటారు. కాదండి, నిజంగా పనులు ప్రారంభమైంది. అయితే గతంలో ఇదే వైసీపీ జిందాల్ వాళ్ళని తరిమేశారు, అసలు మా హయాంలో కడప ఉక్కుని మేము తీసుకొచ్చాం స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి, వాళ్ళని తరిమేశారన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయి. వాళ్ళు అలా అంటారు. అప్పుడు వాళ్ళు ఆరోపణ చేయడానికి ఏముందండి. అయితే నిన్న నిజమైన పనులు ప్రారంభమైనవి. ఆ జిందాల్ ఆయన మాటలు విన్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు కూడా అందరూ విన్నారు, ఆయన ప్రశంసలు. అయితే అట్ ది సేమ్ టైం ఆయన ట్వీట్ కూడా వేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుమతులు ఇచ్చారు అది ఇది అంట. దానికేమో డెఫినెట్గా వైసీపీ వాళ్ళు కూడా దాన్ని చెప్పుకుంటారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలోనూ లేకపోతే వాళ్ళ పత్రికలోనూ ఆ జిందాల్ గారు ఏం మాట్లాడి ఏం ట్వీట్ వేసాడు అదంతా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు ఇవ్వబట్టే జరిగింది అని చెప్పేసి వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిజం నిష్ఠూరమైన మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అతను థ్యాంక్స్ చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించుకున్న దానికి కారణం ఏంటంటే జత్వానీ ఉంది కదా, జత్వానీ బారి నుంచి కాపాడాడు వాళ్ళని. అర్థమైంది. ఈయన ఆఫీసర్లను బలిచ్చేసి రాచకం చేసైనా సరే కాపాడాడు. కాబట్టి చెప్పాలా, చెప్పి తీరాలా, కృతజ్ఞత ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. అంతే తప్ప స్టీల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చాడని కాదు. స్టీల్ ప్లాంట్కి పెట్టుబడులు పెడతారంటే ఎవరు పడితే వాళ్ళు అనుమతి ఇస్తారు. అర్థమైందండి, అది మ్యాటర్. ఇక్కడ ఆయన సరే దాన్ని ఎక్కువ తోడకుండా మమ్మల్ని పక్క తప్పించి మిగతా వాడి మీద చూసుకున్నారు బాబు అని ఈ మన పట్ల కూడా టీడీపీ ఓపెన్గా మాట్లాడుకోవాలి. కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుకోవాలి. కొన్ని విషయాలు ప్రజలకు అర్థం అవ్వాలంటే ఏదైనా సరే క్లారిటీ ఉండాలి. ఇతను జెండా ఫలితం దక్కాలి. ఇక్కడ జిందాలో జత్వానీ కేసులో మనకు సంబంధం లేదు. మన సంబంధం ఏంటి, జత్వానీని ఇక్కడ తీసుకొచ్చి హెరాస్మెంట్ చేయటం, ఆ అమ్మాయికి న్యాయం జరగటం. ఆ అమ్మాయి న్యాయం మనం చేసాం. జగన్మోహన్ రెడ్డి జిందాల్ న్యాయం చేశాడు. రెండాటికి చాలా వ్యత్యాసం ఉంది.
పాయింట్ అర్థమైంది మీకు? అర్థమైంది. కాబట్టి మనం చేసిన న్యాయానికి మనం ఎక్కువగా మళ్ళీ ఆయన లాక్కు రాకుండా ఉన్నందుకు మనం అడిగిన వెంటనే పెట్టుబడి తీసుకొచ్చి పెట్టేసాడు. ఆల్రెడీ ఇక్కడ అతనికి ప్రపోజల్ ఉంది కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమతించారు, ఎవరు అభ్యంతరం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతనికి కావాల్సినడే, ఎందుకంటే మరి జత్వానీ బారి నుంచి కాపాడేది కదా. ఏవైనా ఫైనల్గా మన దాంట్లో పెట్టుబడి పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడి పెడుతున్నారు. సభాముఖంగా బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది సాధ్యమవుతుంది అని చెప్పాడు. నీకు పూర్వం జమానాలో ఎవడేం చేసినా ఇవాళ లోపలికి వెళ్ళిపోకుండా ముప్పు తిప్పలు పెట్టేయకుండా ఆయన్ని అన్ని అనుమతులు ఇచ్చారు, ఐరన్ ఓర్ కూడా ఇస్తున్నారు. నువ్వు ఇక్కడ బ్రహ్మాండంగా పెట్టి నెంబర్ 1 లాగా, ఇప్పుడు నెంబర్ 2 నెంబర్ 3లో ఉంటుంది, నెంబర్ 1 చేసి మా ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించి నువ్వు అభివృద్ధి చెంది మా రాష్ట్రానికి ఆదాయం తీసుకురా అని చెప్పాడు. ఇది విన్ విన్ సిచ్యువేషన్. తప్పు ఒప్పులు ఎంచుకుంటూ కూర్చుంటే కొన్ని ప్రయోజనాలు మిస్ అవుతాయి. ఇక్కడ జత్వానికి న్యాయం ఖచ్చితంగా జరిగింది. ఆ అమ్మాయికి ఇంత మోట సెటిల్మెంట్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి శిక్ష పడింది. ఉభయతారకం న్యాయం జరిగింది. అల్టిమేట్గా ఫలితం ఉండాలి, న్యాయం జరగాల. వాళ్ళకి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతృప్తి చెందాలి. జత్వాని జిందాల వ్యవహారంలో సంతృప్తి చెందింది. ఆవిడ ఇక్కడ తీసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకి కూడా అందరికీ పనిష్మెంట్ పడింది. శిక్షలు పడాలి. ఇంకా పనిష్మెంట్ అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు విధుల నుంచి తప్పించారు, వాళ్ళందరినీ పక్కన పెట్టారు. వాళ్ళందరూ వీఆర్లోనూ సస్పెన్షన్లోనూ ఉన్నారు. అది కంటిన్యూ చేస్తున్నారు, పొడిగిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేయగల పని, 2 వైపులా న్యాయం చేశాడు. రాష్ట్రానికి కూడా మేలు చేసి దీన్ని అడ్డం పెట్టుకున్నాడో లేకపోతే మామూలుగానే పిలిచారో, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ కాబట్టి ఆ రకంగా అనుమతులు ఇచ్చారో కానీ ఆయన తీసుకొచ్చి పెట్టుబడి ఆ పనులు ఇవాళ స్టార్ట్ అయిపోయినాయి. ఊరికే ఏదో ఒప్పందం చేసుకోవడం కాదు, పునాదురై శంకుస్థాపన మీద శంకుస్థాపన చేయడం కాదు, శంకుస్థాపన జరిగిన చోట పనులు ప్రారంభమయ్యాయి. ఇది జరిగింది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాంటి కలగన్న దేవుని గడప అలాంటి చోట ఈ పనులు ప్రారంభమైనందుకు రకరకాల సస్పెన్షన్, నీదా క్రెడిట్ చోరీ. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూసుకుంటే అతను క్రెడిట్ చోరీయే. అతను నిష్క్రియాపరుడు. ఎవరైనా చేసింది తీసేసుకుంటాడో, లేకపోతే ఎవరైనా చేసింది తనని చేసింది చెప్పుకుంటాడో, బిల్డింగ్లు రంగులే చేసుకుంటాడు, పేర్లు మార్చేస్తాడు. అంత తప్ప అతనికి చేతనేది లేదు. ఎందుకంటే అతనికి చేయాలని ప్రభుత్వంలో ఉన్నాడు, ఎవడైనా చేయగలుగుతాడు, కానీ అతను చేయాలని ఉండదు. తనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటే చేస్తాడు. అదండి. అంచేత ఒక్కొక్కరు ట్రాక్ రికార్డుని బట్టి జగన్మోహన్ రెడ్డి అంటే దోపిడీదారుడు, కూల్చేవాడు అని మనకు అందరికీ అర్థమైంది. అతని హిస్టరీ. చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ ఏంటి? అభివృద్ధి చేస్తాడు, ఉపాధి కల్పించాలనుకుంటాడు, మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడైనా, దూరదర్శనం ఆయనకి విజనరీ. ఇలాగ ఆయన ఆలోచిస్తాడని దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు మాట్లాడుకుంటే ఒక్కొక్కరి గురించి 100 రకాలు మాట్లాడుకోవచ్చు. అల్టిమేట్గా నీ ఫ్రూట్ చేతికి వచ్చిందా లేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రం మనం ఎవరో ఊహించిన విధంగా ఉందంట ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక విధ్వంసం జరిగింది, ఒక భూకంపం వచ్చిన తర్వాత, ఒక సునామీ వచ్చిన తర్వాత, ఒక పెద్ద ప్రకృతి విపత్తు వచ్చిన తర్వాత 100 మంది దండుపాళ్ళ మూట ఒకటి పడితేనే దారుణంగా ఉంటుంది. అలాంటి 100 దండుపాళ్ళ మూటల మీద పడి ధ్వంసం చేసిన తర్వాత తిరిగి కోలుకోవడం అంటే మాటలు కదండి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అటువంటి బాధల నుంచి విముక్తి అయ్యి ఇవాళ కోలుకోవడమే కాకుండా తిరిగి గర్వంగా తలెత్తుకునే పరిస్థితిలోకి వచ్చిందంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వల్ల, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్నేహం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉండాలన్నాడు కదా, దానికి కట్టుబడి ఉంటే ఇంకా మంచి ఫ్రూట్స్ అనుకుంటాం. ఇది ఆలోచించుకోవాలి. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.